నమస్తే జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం నేను శ్రీలత రామగుండం నియోజకవర్గం అంతర్గా మండలంలోని అంతర్గాం టీటీఎస్ గోలివాడ మోర్మోర్ తదితర గ్రామాలలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ సంబంధించిన సుమారు 9 కోట్ల వ్యయంతో రోడ్లు డ్రైనేజీ అంగన్వాడీ బిల్డింగ్స్ గ్రామ పంచాయతీ భవనాలను ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు. అదేవిధంగా మండల పరిధిలోని నిరుపేదలకు ఇప్పటి వరకు 464 తెల్ల రేషన్ కార్డులు ఇవ్వగా మరో 18 మందికి తెల్ల రేషన్ కార్డులను అందించారు. అలాగే 4 లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. మండల కేంద్రంలో 10 లక్షల వ్యయంతో అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే రాష్ట్ర పాడి పారిశ్రామిక అభివృద్ధి సహకార సమైక్య ఆధ్వర్యంలో 30 లక్షలతో మోర్మోర్ గ్రామంలో మినీ పాలసీల తరీకరణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆర్భటంగా ప్రారంభించారు. మండలంలో 35 లక్షల వ్యయంతో బాల్కోమ్ మిల్క్ కూలింగ్ యూనిట్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గుత్తా అమిత్ రెడ్డి చైర్మన్ టీజీ డిడి సిఎఫ్ మరియు అంతర్గా మండల తహసీల్దార్ తుమ్ రవీందర్ పంచాయతీరాజ్ అధికారులు సంబంధిత అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. డ్రైనేజ్ విషయంలో కానీ మరి రోడ్ల విషయంలో కానీ మరి మీరు చేసినటువంటి అభివృద్ధి కొరకు మేము అందరం స్వాగతిస్తామన్నా విన్నవిస్తారని తెలియజేస్తూ మీకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరోసారి జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ అన్నగారు. రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం సార్. మా అంతర్గా మండలంకు వచ్చినందుకు మరోసారి కృతజ్ఞతలు సార్. మా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ మండలం మన నియోజకవర్గం అభివృద్ధిలో అంటే ప్రతి ఒక్కరిని రైతులతో సహా డైరీ డెవలప్మెంట్ విషయంలో పాల ఉత్పత్తిదారులను కూడా ప్రోత్సహిస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు ఇప్పిస్తూ మీలాగా ఒక విజయ డైరీ చైర్మన్ గారిని ఈ లోపలికి మండలం అంటే అంతర్గా మండలంకు పిలిపించారు సార్. అంటే మీ ఆశీర్వాదం మా మండల ప్రజలకు ఎప్పుడు ఉండాలని మరోసారి సుస్వాగతం తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ అమ్మా. రాపల్లి రాజయ్య రైతుగా ఉండాలి. సందీప్ శ్రీనివాస్ రెడ్డి మిగతా ఇక్కడ మన పంచాయత్ సెక్రటరీ గారు బాపు కొట్టు ఆఫీసర్స్ మన ఆఫీసర్లో కూర్చోమట ఇది సంవత్సరాలు తెల్ల కార్డు లేక రెడ్డి గారు ఈ రాష్ట్రం చేస్తున్న అభివృద్ధి అంశం మీ అందరికి తెలుసు. ముఖ్యంగా మీరు అందరు నాతో పాటు కనబడ్డప్పుడల్లా మీకు చెప్తా ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నా, 4 సార్లు పోటీ చేస్తే నా ఎంబడి ప్రతి ఒక్కరు మీరు నా ఎంబడే ఉన్నారు. ఎన్నిసార్లు వేసినా మా కుటుంబ సభ్యుడు, మా ఊరు వాడు అని మీరు నన్ను ఆదరించారు, అభిమానించారు, ప్రేమించారు. ప్రతిసారి మన మండలం నుంచి నాకు అత్యధికంగా ఓట్లు ఇచ్చారు. రాజకీయాలు ఏదున్నా టీఆర్ఎస్లో ఒకడో ఇద్దరు ఉన్నా కూడా ఓటు వచ్చే వరకు నాకే వేసారు. ఆడదాకా జెండా పట్టుకొని తిరిగారు, లోపల పోయినాక రాష్ట్రాలకు ఓట్లు వేసారు కదా. ధన్యవాదాలు దానికి. అదే మాదిరిగా మీరు గర్వపడే విధంగా ఈరోజు మనం పనిచేస్తున్నా అని నేను మీ అందరికి గర్వంగా తెలియజేస్తున్నా. పనిచేస్తున్నావా? మార్పు మొదలైందా లేదా? అక్కలు చెల్లెలు మొదలైందా? ఇలా ఊర్లలో మీరందరూ మనం అందరం కలిసి మా నీళ్లు మనకు కావాలని పోరాటం చేసినాం, పాదయాత్ర చేసినాం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత యావత్ తెలంగాణకు మనం నీళ్ళు ఇవ్వడానికి మన భూములు త్యాగం చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మాట ఇచ్చారు, చుక్క నీళ్ళు కూడా బయటికి పోవు,
ఇక్కడ ఇచ్చిన తర్వాతనే పోతాయని. ఆయన చనిపోవడంతో పరిస్థితులు మారినాయి, ఉద్యమం వచ్చింది. 10 సంవత్సరాల ద్వారా రాజ్యం చేసిండు, కానీ రామగుండాన్ని మర్చిపోయాడు. మనం పోరాటం చేస్తే ఆ రోజు వచ్చి ఒక రోజు, అప్పుడు సోమవారం ఉండే, ఒక బండేసిపోయిండు, భూమి పంచాయతీ చేయలే, నీళ్ళ పంచాయతీ తెంపలే. మళ్ళీ మన ప్రభుత్వం రాగానే సంవత్సరం 18 నెలలు అయింది. వచ్చిన రోజు నుంచి దానిపైన పని మొదలుపెట్టినాం. రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, శ్రీధర్ బాబు గారు సహకరించి అధికారులను పిలిచి త్వరితగత చేయాలంటే ఇవాళ దాని ధరలు పెరిగినా కూడా మిషనరీ అంశంలో అన్నీ ఇచ్చి సంవత్సర కాలంలో పూర్తి చేసి మన పంటలకి 3 సార్లు ప్రయోగాత్మకంగా ఇచ్చి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో 20,000 మెట్రిక్ టన్నుల లోపటే పాత మండలంలో వచ్చేది. కానీ ఈసారి మనం నీళ్ళు ఇవ్వడం వల్ల 46,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు సాధించినాం. అంటే 3 ఇంతలు ఎక్కువ ఇలా పంటను చేయగలిగినాం.